డిసెంబర్ 28, 29 తేదీల్లో పెందెత్తులో జరిగే సిపిఎం పార్టీ విశాఖ జిల్లా మహాసభలను విజయవంతం చేయాలని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి ఎం జగ్గునాయుడు ప్రజలకు పిలుపునిచ్చారు. నగరంలోని సిఐటియు జిల్లా కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో పార్టీ నాయకులు కుమార్, జగన్, రమణి, వెంకట్రావులతో కలిసి మహాసభల పోస్టర్ను ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా జగ్గునాయుడు మాట్లాడుతూ బీజేపీ చేపట్టిన పట్టణ సంస్కరణలను తూచా తప్పకుండా అమలు చేసిన గత వైసీపీ ప్రభుత్వం పట్టణ ప్రజలపై చెత్త పన్ను, విలువ ఆధారిత ఆస్తు పన్నుల భారం మోపిందని విమర్శించారు. స్టీల్ ప్లాంట్ సహా ప్రభుత్వ రంగ సంస్థల రక్షణ కోసం సిపిఎం అనేక ఉద్యమాలు చేస్తుందని, ముడ్సల్లోవ పార్క్, పూర్ణ మార్కెట్, ఎంవీపీలో 25 కోట్లతో నిర్మించిన ఇండోర్ స్పోర్ట్స్ ఏరీనా ప్రైవేటీకరణ, జీవీఎంసీ అక్రమాలు, అవినీతి చర్యలపై పోరాడుతుందని వెల్లడించారు. పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలు, విద్యుత్ ఛార్జీలు, పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలపై ఆందోళన చేస్తుందన్నారు. రాబో కాలంలో ప్రజా సమస్యల పరిష్కారానికై జరిగే పోరాటాలు, మహాసభలు విజయవంతానికి ప్రజలంతా విరివిగా విరాళాలు ఇవ్వాలని, ఆర్థిక సహకారాలు అందించాలని విజ్ఞప్తి చేశారు. సిపిఎం పార్టీ విశాఖ జిల్లా 24వ మహాసభలు డిసెంబర్ 28, 29 తేదీల్లో పెందుతులో జరుగుతాయి. ఈ మహాసభలు విజయవంతం చేయడం కోసం జిల్లాలో ఉన్నటువంటి ప్రజలు, కార్మికులు, శ్రేయోభిలాషులు ఆర్థిక సహకారం అందించి మహాసభ జీవితం చేయాల్సిందిగా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం. సిపిఎం పార్టీ అనేక ప్రజా ఉద్యమాలు, కార్మిక ఉద్యమాలు నిర్వహిస్తూ ఉంది. చెత్త పన్ను, విలువ ఆధారిత ఆస్తి పన్ను వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమించాం. చెత్త పన్ను చెల్లించొద్దని ప్రజలకి పిలిపించాం. మా ఆందోళనకి, పిలుపుకి ప్రజలు విశేషంగా స్పందించారు. వేలాది మంది చెత్త పన్ను కట్టలేదు. ఫలితంగా ఈరోజు కొత్త ప్రభుత్వం వచ్చి చెత్త పన్ను రద్దు చేసింది. ఇది ప్రజా విజయం. విజయం సాధించినటువంటి ప్రజానీకానికి, రద్దు చేసినటువంటి ముఖ్యమంత్రికి సిపిఎం పార్టీ అభినందనలు తెలియజేస్తూ ఉంది. అలాగే విలువ ఆధారిత ఆస్తి పన్ను ఇంకా పెండింగ్ ఉంది. దీనివల్ల ప్రజలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కాబట్టి విలువ ఆధారిత ఆస్తి పన్ను కూడా రద్దు చేసి ప్రభుత్వం ఎన్నికల్లో తెలిసినటువంటి మాటని అమలు చేయాలని చెప్పని మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. దీంతో పాటు స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం, ప్రభుత్వ సంస్థల రక్షణ కోసం సిపిఎం పార్టీ ఉద్యమాలు నిర్వహిస్తున్నది. ఇల్లు లేని పేదలకు భూపాలు నిర్వహించి ఇల్లు సాధన కోసం కృషి చేస్తున్నాం. ప్రభుత్వ భూముల్లో పాకలు వేసుకుంటూ వాళ్ళకి, ఇల్లు నిర్మించుకుంటూ వాళ్ళకి పట్టాల కోసం పోట్లాడుతున్నాం. అలాగే పాలకులు కొండల ధ్వంసం చేసి పర్యావరణాన్ని నాశనం చేస్తుంటే వాటి రక్షణ కోసం కూరుకుంటున్నాం. ధరలకు వ్యతిరేకంగా, విద్యుత్ ఛార్జీలకు వ్యతిరేకంగా ఉద్యమాలు నిర్వహిస్తున్నాం. కార్మికులు త్యాగాలు చేసి సాధించుకున్నటువంటి 44 కార్మిక చట్టాల్లో 29 చట్టాలని నాశనం చేసి 4 లేబర్ కోర్ట్స్గా మారిస్తే కేంద్ర ప్రభుత్వం వాటి రద్దు కోసం మేము ఉద్యమాలు నిర్వహిస్తున్నాం. ఈ భారతదేశంలో ఉన్నటువంటి యువతకి ఉపాధి అవకాశాలు కల్పించాలని చెప్పినంటే ప్రభుత్వ రంగ అభివృద్ధి కావాలి, ప్రైవేట్ పరిశ్రమలు నిర్మించాలి, తద్వారా యువత అవకాశాలని పెంచాలని చెప్పిన ఉద్యమాలు నిర్వహిస్తున్నాం. ఆ విధంగా కార్మికులకి, ప్రజలకి ఈ విశాఖపట్నం అభివృద్ధి కోసం అనేక ఉద్యమాలు పోరాటం నిర్వహిస్తున్న పార్టీ సిపిఎం పార్టీ. ఈ పార్టీ తాలూకు మహాసభలు విజయవంతం కావడం రాబోయే కాలంలో విశాఖపట్నం అభివృద్ధి కోసం, ప్రజా సంస్థల పరిష్కారం కోసం, ప్రభుత్వ రంగ సంస్థల రక్షణ కోసం ఇది ముందుకు వెళ్ళేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి విశాఖపట్నం ప్రజానీకం ఈ మహాసభలు విజయవంతం చేయడం కోసం అన్ని విధాలుగా సహాయ సహకారం అందించాలని చెప్పని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం.